ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏఈఈ అభ్యర్థులు టీఎస్పీ ఎస్సీ ఆశావాహులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎస్పీ ఎస్సీ చేత నిర్వహించబడిన వివిధ రకాల ఎగ్జామ్స్ అన్ని కూడా ఒక్కొక్కటికి ఒక్కొక్క దశలో ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన పరీక్షలకు ఫలితాలను కూడా ప్రకటించకపోవడం దారుణమన్నారు. టీఎస్సీ ఎస్పీ నూతన బోర్డు నియామకంతో ముడిపడి ఉన్నాయని, గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నూతన టీఎస్సీ ఎస్పీ బోర్డును త్వరగా నియమించి న్యాయం చేయాలని కోరారు. అలాగే త్వరితగిన హారిజంటల్ రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించి ఏఈఈ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆస్పిరెంట్ సార్ మెరిట్ లిస్ట్ వచ్చి జిఆర్ఎల్ కూడా కంప్లీట్ అయ్యి టీఎస్పీఎస్ ద్వారా గత 1.5 ఇయర్గా స్ట్రగుల్ అవుతున్నాం. సో ఫస్ట్ మా టైం లైన్ చూస్తే గత ప్రభుత్వం 80,000 జాబులు ప్రకటిస్తూ ఉంది March 9, 2022. అక్కడ నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి ఆగస్టులో స్టార్ట్ అయ్యి గ్రూప్ 1 అట్లా మాది సెప్టెంబర్ 2022లో ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత జనవరిలో ఎగ్జామ్ జరిగింది, ఆఫ్లైన్ ఎగ్జామ్. అప్పుడు పేపర్ లీక్ అని 3 months తర్వాత తెలిసింది. మేము అప్పుడు కూడా జెన్యున్ రాసినాం. పేపర్ లీక్ వల్ల అప్పుడు మేము బలైనాం ఎవరో చేసిన తప్పుకి. మళ్ళీ తర్వాత May 21, 2022లో సిబిఆర్టీ ఆన్లైన్ ఫుల్ ట్రాన్స్పరెంట్గా జరిగింది. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆల్ ఇండియా వైడ్గా వాళ్ళే ప్రొవైడ్ చేసేది. ఎవ్రీ ఎగ్జామ్ ఫుల్ ట్రాన్స్పరెంట్ జరిగింది. తర్వాత ప్రిలిమినరీకి, ఫైనల్కి అని చాలా హర్డిల్స్ దాటుకొని ఫైనల్గా మెరిట్ లిస్టు అది టీఎస్పీఎస్సీ చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఎలక్షన్ కోడ్ కంటే ముందు ఎలాగోలా మేము కష్టపడి మెరిట్ లిస్ట్ తెప్పించుకోగలిగాం. తర్వాత ఆ పేపర్ లీక్ వల్ల జరిగిన సిట్టు, తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ అనే దానిపై కోర్టు కేసులు, తర్వాత కొత్త ప్రభుత్వం, తర్వాత టీఎస్పీఎస్సీ రిజగ్నేషన్స్, గవర్నర్ యాక్సెప్ట్ చేయకపోవటం, కొత్త మెంబర్స్ని తీసుకురాలేకపోవటం. సో ఇవన్నీ జరుగుతున్న స్ట్రగుల్ వల్ల నిరుద్యోగులు రోజు రోజుకి పాత ప్రభుత్వంలో ఉన్న టైం లైన్లో ఫస్ట్ నోటిఫికేషన్ డేట్ నుంచి 1 year 4 months అప్పుడు స్ట్రగుల్ చేసి ఏడబ్ల్యూ రాసింది, ఆమె రిజల్ట్ వచ్చింది. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తలేరు. 14 నెలలు అవుతుంది. ఆ బాధ చాలా ఉంది మాకు. ఆమెతో పాటు మేము ఇక్కడ ధర్నా చౌక్ వచ్చి మేము ధర్నా చేస్తున్నాము. ఆ బాధ వర్ణాతీతం. నిద్రపోతలేరు పిల్లలు, చాలా ఫీల్ అవుతారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టినాం. చాలా మేము చెప్పలేని స్థితిలో ఉన్నాము. ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అని వచ్చి తొందరగా ఎలక్షన్ కోడ్ రాకముందుకే వీళ్ళని రిక్రూట్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను ఏడబ్ల్యూ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్ని. నా జర్నీ 1.5 year నుంచి స్టార్ట్ అయింది. నేను ఒకసారి జనవరిలో ఎగ్జామ్ రాశాను. మాకు సెప్టెంబర్ 2022లో సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ జనవరిలో మేము ఒక ఎగ్జామ్ రాసాము. పేపర్ లీకేజ్ వల్ల మేము మళ్ళీ ఇంకొకసారి మేలో 2వసారి ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు దాని ప్రాసెస్ అది అంతా పేపర్ లీకేజ్ అంతా సార్ట్ అయిన తర్వాత మేము 2వసారి ఎగ్జామ్ రాసినప్పుడు మాకు ఎలాంటి ఇష్యూస్ రేజ్ అవ్వలేదు. సో ప్రాసెస్ అనేది స్పీడప్ చేసి మమ్మల్ని రిక్రూట్ చేసుకోవచ్చు.